అటు చూడు, అటు చూడు బే. చూసింది చాలు. ఏమిరా ఉపయోగం దేశానికి? Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sakrapara. Sacrifice. Sacrifice. అన్నా 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 ప్రసాద్ ఇక్కడ, ప్రసాద్ ఇక్కడ ఇక్కడ ఇంకోటి రమ్య చేయి పట్టుకో, రమ్య పట్టుకో, చెయ్యి పట్టుకో, పట్టుకో. ఏం చేస్తున్నావు? అయ్యో అమ్మా రే, కూర్చొని ఏంద్రా చెప్తున్నావు? అయ్యో జాగ్రత్త. సూపర్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వచ్చేసి బర్ని గారు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నీ వల్ల ఈ రోజు నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రోజు నేను ఎక్కువ నాకు బ్రేక్ఫాస్ట్ టైంకి దొరకలేదు. నాకు కడుపులో అరే బాబు నాకు ఆకలేస్తుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయని నేను బెడ్ మీద కూడా కూర్చున్నాను. సో ఇప్పుడు ఏమంటున్నావు మరి? దానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ యు ఆర్ ద రీజన్. యూ బీయింగ్ ఏ రేషన్ మేనేజర్, సో రేషన్ మేనేజర్ అయినప్పుడు కుక్కులు సెలెక్ట్ చేశారు నలుగురు. మాధవి గారికి ఉన్న కంప్లైంట్ ఏంటంటే నేను ఫస్ట్ స్నానం చేసి వచ్చిన తర్వాతే కుక్ చేస్తాననేది ఆమెది ఉంది. పొద్దున నేను, తనుజ అండ్ పవన్ ఇక్కడ వాళ్ళ వర్షన్స్ అని తెలుసు, నీ చెప్పు. నా వర్షన్ పట్టిపోయింది కాదు ఉండవా? ఏ ఆగుని ఎందుకా బాధ నాకు అర్థం చెప్తున్నా. ఇక్కడ మేము ముగ్గురం ఇక్కడ ఉన్నాం. నీకు రేషన్ మేనేజర్ అన్నప్పుడు నాకు తొందరగా మిగతా హౌస్ మేట్స్ అందరికి పొద్దునే బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. కమ్యూనికేషన్ అని అంటే నువ్వు ఆ పొజిషన్ తీసుకున్నప్పుడు దానికి నువ్వు అలా ఉండాలి కదా. పొజిషన్ నాది కరెక్టే, ఐ యాక్సెప్టెడ్ మై ఫాల్ట్ ఆల్సో. నేను పెట్టలేదు పోర్షన్, నాకు అర్థమైంది, అది తెలుసు. ఒక్క మిస్కమ్యూనికేషన్ వల్ల నీకు ఒక రోజు కమ్యూనికేషన్ అని అంటే దివ్య నాకు అక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఏ పాయింట్ కనిపించలేదు, ఈ పాయింట్ ఒక్కటే కనిపించింది. ఐ హావ్ టు నామినేట్ 2 people. రితు అన్నయ్య గారిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, దివ్యాని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ హౌస్ కి కొత్తగా వచ్చాం, మాకు ఇంకేమీ తెలీదు. మీరు చాలా డేస్ నుంచి ఉన్నారు, మాకు కోఆపరేట్ చేయాలి, అంతేగాని మా మీద అరవకూడదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మీ కొత్త నాకు అనిపించింది చెప్పనియండి, పట్టండి. అది నేను బానే మాట్లాడుతున్నాను, మాట్లాడితే నేను అరుస్తాను. అదే అరవండి, ఇలా మాట్లాడితే నేను మామూలు. అలాగే అరవండి, ఏం పర్వాలేదు, అరవండి, అరుచుకుందాం. సో నాకైతే నచ్చలేదు. అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. మీరు ఎంతసేపు బర్నీ గారితో తప్పితే ఇంకెవరితో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడాలి లేదు. సరే మీ ఇష్టం, నేను చెప్తున్నాను. మీ ఆన్సర్స్ నేను అడగలేదు కదా. ఐ వాంట్ టు నామినేట్ యూ. మీ చెప్పమని నేను అడగలేదు. బిగ్ బాస్ కూడా నాకు డిఫెండ్ చేయమని మీకు అడగలేదు. చెప్తే నేను మూసుకుంటాను. మీతో డిఫెండ్ చేయమని నాకు అడగలేదు. మీకు రీతితో డిఫెండ్ చేసుకోమన్నారు. నన్ను ఆపేయమంటే ఆపుతాను. సరే, నేను సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఐ వాంట్ టు నామినేట్ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఓన్లీ. ఐ వాంట్ టు నామినేట్. థ్యాంక్ యూ. ఓకే, నేను మీకు ఇదేంటి దగ్గర అయిపోయినా, తను మీకు దూరం చేస్తాను, తను రోజు ఏడుస్తాను మీకోసం. నేను ఇక్కడ ఇదేంటి సీరియల్లో విలన్. నేను ఏంటి నాకు ఇది ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి నాకు 3-4 people ఉంటారు. అదే చెప్తాను నీకు మా 10 మంది 4లో ప్లాన్ చేసుకో. అయితే ప్రశాంత్, మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నేనే కదా ఇప్పుడు ఈ పాయింట్ చెప్తా. నాకు మెడికేషన్ డాక్టర్ వచ్చారు కదా, డాక్టర్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే భరణి కంపల్సరీ షోల్డర్ కింద మీరు పిల్లో పెట్టుకోవాలి. బయటకు వచ్చిందో క్యాప్టెన్ చెప్పాను. ఈ ఒక్క రోజుకే, ఈ ఒక్క నైట్కే నాకు పర్మిషన్ ఈ క్యాప్టెన్ అంటే అన్న నా చేతుల్లో లేదన్నది. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. నేను ఒకసారి మొత్తం టీమ్మేట్స్ని అందరిని అడుగుతాను.
టీమ్మేట్స్ అందరూ ఓకే అంటే ఓకే అన్న చెప్పండి. ఓకే కెప్టెన్, నీ ఇష్టం నువ్వు ఎలా చెప్తే అలాగని చెప్పండి. అందరిని అడిగారు, అందరూ కూడా వినండి వినండి, నేను చెప్పేది వినండి. నేను మీ ఈ పాయింట్ నేను మాట్లాడుతాను, వినండి వినండి. డాక్టర్ అడ్వైజ్ మేరకు నేను తప్ప నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి నేను అనలేదు. అందరిని అడిగి అందరూ ఓకే అన్న తర్వాత అప్పుడు నేను వెళ్ళి పడుకున్నా. నేను సరదాగా నా కంఫర్ట్ గురించి అందరూ కాదు, నాకు అడగలేదు. వినండి, అందరూ వర్డ్ మానేయండి, నేను వింటా. మీకు నేను నైట్ అంతా టైం ఇస్తా మాట్లాడడానికి. హ్యుమానిటీ గురించి మాట్లాడారు మీరు. మీ హౌస్ మెంబర్ దగ్గర నుంచి రావాలన్నప్పుడు ఫస్ట్ టైం బాక్స్ సాక్రిఫైస్ చేసింది నేను మీకోసం. వినండి, అది ఇక్కడ అటాక్ చేయకండి. అది హ్యుమానిటీ టాక్ తీసుకొచ్చారు, హ్యుమానిటీ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మాట్లాడుతాను. సంజన గారు, అందరూ చూస్తున్నారు, అందరికీ తెలియాలి. ఇది మీరు మాట్లాడడం కాదు, మీరు మాట్లాడినప్పుడు అవతల వ్యక్తులు మాట్లాడేది తీసుకోవాలి. మీరు పాయింట్ అవుట్ చేసినప్పుడు అవతల వ్యక్తులు మాట్లాడేది తీసుకోవాలి. హ్యుమానిటీ టాపిక్ వచ్చింది కాబట్టి లెట్ మీ టాక్ ఫాస్ట్, లెట్ మీ టాక్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. లెట్ మీ టాక్. మీరు గోండాలనే మాట వెనక్కి తీసుకోండి. దట్ ఈస్ నాట్ రైట్ వర్డ్. ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ ఎ గేమ్. మన కళ్ళ ముందు వాళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళతో 3 అమ్మాయిలు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయిలు కాదా? దోస్ ఆర్ ఫైటింగ్ విత్. ఏమో సార్, ఆవిడకి తెలుసు. అంటే ఎస్, స్పోర్ట్ స్పిరిట్, బికాజ్ దే ఆర్ థింకింగ్ ఇట్స్ ఎ గేమ్. సంజన గారు అంతే, నేను చెప్పకూడదు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇదే నా దగ్గర ఉంది, నేను పట్టుకున్నా. ఇదే నా దగ్గర ఉంది, బట్ నేను పట్టుకున్నా ఫుల్ బాడీ. ఒకసారి బాడీ హ్యాండ్ కిందది, సాయి హ్యాండ్, సాయి హ్యాండ్ అదే ఉంది. 2 hands and body, 2 hands and body. మీద బాల్, లీవ్ బాల్ మీద బాల్, లీవ్. ముట్టుకోకూడదురా మూర్ఖుడా. లెట్ హిమ్ గరవ కదా. నేను నెక్స్ట్ వీక్ చేసుకుంటా. గోర్లన్నీ ఇరిగిపోతున్నాయి. నీ ఒక్క వీక్ మాత్రం కాదు కదా. నేను అడిగాను నిన్ను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని. అందరిని అడిగాను. మనం ఏం మాట్లాడుకున్నాం స్టార్ట్ చేసిన ముందు అందరికీ అవకాశం దొరికి ఇలా ఆడతామన్నావు. నేను వై ఎవ్రీవన్ ఇస్ ఫైటింగ్. Can I give this ball to? అతను ఇస్తుంటే నేను తీసుకుంటా. He's giving ma. Are you ready to give? Yes. Yeah, he's ready. Sure? He's ready. Yeah. Thank you. Thank you, Big Boss. ఎన్ని దారుణాలు సార్ చేస్తున్నది నేను చూసా. ఒకటి అరుస్తారు, ఎందుకు అరుస్తారు నాకు తెలియదు, ఎవరికి తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏడుస్తారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను చెప్పాను భరణి గారు ప్లే కూడా పాడైపోతుంది నీ వల్ల అంటే, ఇప్పుడు ఇది కట్ చేస్తే నువ్వు ఏం చేస్తావు తెలుసా? వెళ్ళి నేను అలా అన్నానా, నేను అలా చేశానా, నేను అలా చేస్తున్నానా అని ఏడుస్తావు. అందరు ఇక్కడ ఫ్యామిలీ వదిలేసి వచ్చాను. 5 months బేబీని వదిలేసి వచ్చే వాళ్ళని కూడా ఉంది. ఇక్కడ ఎవరికి నాన్న అది ఇది అని ఎవరు లేదు. మీ వల్ల మన అందరికి ఇక్కడ అఫెక్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఉండే కాబట్టి రేపు నువ్వు నేను ఒక గేమ్లో ఉంటే అతను నీ వైపే నిలబెడతాడు. ఈ ఇంప్రెషన్ మైండ్లో పెట్టుకొని మీతో జాలీగా ఉండడం రాదు. ఇది క్లియర్ చేసిన తర్వాతనే మీతో ఒక ప్రాపర్ కాన్వర్సేషన్ పెడతామని నేనున్నాను. మీరు ఒరిజినల్ నాన్న ఇది కూతురా లేదు కదా, ఇక్కడ వచ్చే కదా అయింది. ఈ సీజన్ ఎలా ఉంటే ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ నాన్న ఉంటే ఓకే ఫైనల్ వరకు వచ్చేద్దామని లాగా ఉంది. టు బీ ఫ్రాంక్. Flash back. Yes. Yeah, he's ready. Sure? He's ready. Yeah. Thank you. Can I give this ball to? అతను ఇస్తుంటే నేను తీసుకుంటా. He's giving ma. Are you ready to give? Yes. Yeah, he's ready. Sure? He's ready. Yeah. Thank you. Thank you, Big Boss. ఇండివిజువల్ పేర్ అని నాకు ధైర్యంగా నేను చెప్పడంలాగా నేనున్నాను. బట్ నువ్వు అలా కాదు. ఓకే, నువ్వు ఇప్పుడు ఇండివిజువల్ గేమర్ అయినప్పుడు నువ్వు బాల్ని నువ్వు కష్టపడి పట్టుకోవాలి. కానీ అబ్బాయిలు అలా ఉన్నారు ఇలా ఉన్నారు నేను పట్టుకోవాలి, నాకు ఛాన్స్ ఇవ్వండి, మా అమ్మాయిలం మేము ఫైట్ చేయలేమని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. మిమ్మల్ని ఏమంటారు? నాకు ఆయన సపోర్ట్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకరొకరు సపోర్ట్ అనేది 100% ఉంది. ఏంటి ఓకే చాలు.
ఉండు నువ్వు ఉండు వస్తాను నీకు